అక్షయ స్వాస్థ్యము నే పొందుటకు సర్వసత్యములో నడిపితివి. సంపూర్ణ పరచి జ్యేష్ఠులతో ప్రేమ నగరిలో చేర్చుమయ్యా. సంపూర్ణ పరచి జ్యేష్ఠులతో ప్రేమ నగరిలో చేర్చుమయ్యా. కరుణా సాగర యేసయ్యా, కను పాపగనను కాచితివి. ఉన్నతమైన ప్రేమతో మనసున మహిమగా నిలిచితివి. ఉన్నతమైన ప్రేమతో మనసున మహిమగా నిలిచితివి. కరుణా సాగర యేసయ్యా, కను పాపగనను కాచితివి. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఆత్మీయులారా, బాగున్నారు కదా? మరో పర్యాయం మనం ఇలాగున దేవుని వాక్యాన్ని ధ్యానం చేయటానికై దేవుడు అనుగ్రహించిన ఈ మంచి తరుణమునకై మనం ప్రభువుని ఎంతగానో స్తుతించాం, బద్ధులమై ఉన్నాము. దేవునికి స్తోత్రము. నేటి దిన వాక్య ధ్యానమై ఆదికాండము 14వ అధ్యాయం 15 నుండి 18 వరకున్న 4 వచనములు చివరి మాట చదువుచున్నాను. మరియు షాలేము రాజైన మెల్కీసెదెకు రొట్టెను ద్రాక్షారసమును తీసుకుని వచ్చెను. అతడు సర్వోన్నతుడగు దేవునికి యాజకుడు. ప్రార్థన. తండ్రి దేవా, స్తోత్రాలు. చదవబడిన వాక్య భాగం మీది. వినుచున్న వారందరూ మీ వారు. మీ దాసుడనైన నన్ను మరుగు చేసి దైవస్వరాన్ని వినిపింపచేయండి. రాకడ కొరకు, రాజ్యం కొరకు సిద్ధం చేయండి. సియోనులో నుండి మీ కృపాహస్తం మా పైకి చాపబడునుగాక. మేలుతో నింపమని యేసునామమున అడుగుచున్నాము మా పరమ తండ్రి, ఆమెన్. ఆత్మీయులారా, గడిచిన దినాన వర్తమానం మీకు అర్థమైంది కదూ. కొద్దిమంది సైన్యంతో అబ్రాము గొప్ప జయాన్ని చూశాడు. 4 రాజులను జయించాడు. ఇంట పుట్టి అలవర్చబడిన 318 మంది ఎలాంటి వారు, ఏ నైపుణ్యపు అనుభవాలు కలిగినారో 4 విషయాలు మనం ధ్యానం చేసాం. సరే, ఈరోజు ఈ యొక్క 4 వచనాలలో ఉన్న సారాంశం, అబ్రాము తన సోదరుని కుమారుడైన లోతును విడిపించి జనులందరినీ తీసుకుని వచ్చాడు. మరి సొదొమ గొమొర్రా రాజులు మనుషులను మాకిచ్చి ఆస్తిని తీసుకోమన్నారు. ఆస్తిని తీసుకోలేదు. అలాగున జయించి వచ్చుచున్న ఈయనను దేవుని యాజకుడగు షాలేము రాజు ఎదుర్కొని రొట్టెను ద్రాక్షరసాన్ని అనగా ప్రభు బల్లారాధన అందించినట్లుగా చూస్తున్నాము. బైబిల్ గ్రంథంలో ఆరంభమున ప్రభురాత్రి భోజన కార్యక్రమ సందర్భం ఎక్కడే మనం చూస్తున్నాం. ఈరోజు మన అంశం, ఎవరు ప్రభు శరీరంలో పాల్గొనాలి, ఎవరు ప్రభు బల్ల తీసుకోవాలి. ప్రియులారా, ఈరోజు ప్రభు బల్లను గూర్చి, బాప్తిస్మను గూర్చి అనేకములైన వితర్కములు సంఘములో ఆరంభం నుండి కూడా కొన్ని ఉన్నాయి. కొందరు బాప్తిస్మ విషయంలో చిలకరింపు అనేది, జెండా క్రింద అనేది, బాల్య దినాల్లో అనేది ఎన్నో రకరకాలుగా చేస్తున్నారు. ఇది సందర్భం కాదు గనక నేను వివరించుటలేదు. ఇక 2, ప్రభురాత్రి భోజనాన్ని కూడా కొందరు రాత్రి ఇవ్వాలంటారు, కొందరు పగలు ఇవ్వచ్చు అంటారు, మరికొందరు డైలీ తీసుకోవాలంటారు, మరికొందరు వారానికి ఒకసారి అంటారు, మరికొందరైతే నెలకు ఒకసారి అంటారు, కొందరు అంటారు అలా కాదు
సంవత్సరానికి ఒకసారి, అది న్యూ ఇయర్ అంటారు. పిల్లరా, ఒకరిని మీరు చేస్తున్నది కాదంటే అది అవునో కాదో వాస్తవం గ్రహించడం కంటే మీరు చేస్తున్నదే తప్పు అని అవతల వ్యక్తిని నిందించడం సహజంగా మానవులకు పరిపాటైపోయింది. నేను అంటాను, ఒకరినొకరు విమర్శించుకోవడం కంటే వాక్యాన్ని ఆనుకొని వాక్యం బోధించిన ప్రకారం మనం చేయుటకు ఇష్టపడుదుము గాక. సరే, మన అంశం ఎప్పుడు ఇవ్వాలి, ఎవరివ్వాలి అనేది కాదు, ఎవరు తీసుకోవాలి అనేది ముఖ్యం. ఇక్కడ ఎవరు తీసుకోవాలి అంటే, బహుశా ఇప్పుడు వినుచున్న మీరు అనుకోవచ్చు, సంఘంలో చేర్చబడి బాప్తిసం పొందిన వాళ్ళంతా తీసేసుకోవచ్చు అంటారు. సరే, ఒకవేళ అది కూడా నిజమేమో నాకు తెలియదు. నేను చెప్పే మాట చూడండి. ఇక్కడ మనం ధ్యానం చేస్తున్న సందర్భాన్ని చూడండి. అబ్రహాము ఏం చేశాడు? తన సహోదరుని కుమారుడు సొదొమ గొమొర్రాలో ఉండగా 4 రాజులు వచ్చి 5 రాజులతో యుద్ధం చేసి సొదొమను సమస్తాన్ని తుడిచిపెట్టుకుని పోయారు. అంటే ఇప్పుడు లోతు కూడా వారిలో బందీగా వెళ్ళిపోయాడు. బంధించబడి దాసునిగా కొనిపోబడుతున్న లోతు కుటుంబాన్ని అబ్రహాము విడిపించాడు. ఎలా విడిపించాడు? బ్రతిమలాడా? నో. భయపెట్టాడా? కాదే. ఆ శత్రువులతో యుద్ధం చేసి యుద్ధములో గెలిచి శత్రుని అంతమొందించి దాసుని విడిపించాడు. విడిపించిన వాడు విజయోత్సవంతో తిరిగి వస్తూ ప్రభు బల్లలో పాల్గొన్నాడు. ఈ మాటలు వినుచున్న ఆత్మీయులారా, నీవు ప్రభు బల్లలో ఎలా పాల్గొంటున్నావు? అసలు ఎలా పాల్గొనాలి? ప్రభు బల్లలో ఎప్పుడు పాల్గొనాలి? ఇక్కడ పాఠం గుర్తుందిగా. అబ్రహాము శత్రువులను జయించి యుద్ధములో గెలిచి దాసుని విడిపించి తీసుకొస్తున్నాడు. అప్పుడు బలలో పాల్గొన్నాడు. ఒక్క మాట చెప్పాలంటే, తాను విజయము పొందిన తరువాత, అంటే దేవుని పిల్లలుగా మనం కూడా ప్రభు బలలో పాల్గొనాలంటే మనకు కూడా ఏముండాలి? మొదట విజయం ఉండాలి. దేని మీద విజయం? ఎవరి మీద విజయం? కోడలకు అత్తగారి మీద కాదు, కుమారునికి తల్లిదండ్రుల మీద కాదు, పాస్టర్ గారి మీద కాదు. ఎవరి మీద విజయం కావాలి? విద్యలోనా? నో. ఈ లోకము పై, దాని ఆశలపై మనము జయ జీవితాన్ని కలిగి ఉండాలి. వాక్యం సెలవిస్తుంది, జయించిన వాడు నా దేవుని మందిరావరణములో ఓ దీపస్తంభముగా నిలవబడతాడు అని. మనం జయించాలి ఈ లోకాన్ని, మనం జయించాలి శరీరాన్ని, మనం జయించాలి చూపులను, మనం జయించాలి ప్రియులారా తలంపులను, మనము జయించాలి లోకపు ఆచారాలను. ప్రియులారా, ఎప్పుడైతే వీటిని మనం జయిస్తామో, వీటిని మనం ఎదిరించి నిలవగలుగుతామో, అప్పుడు మనం ప్రభు బలలో పాల్గొనాలి. వాక్యం ఏమైనా సెలవిస్తుంది? మీ విరోధి అయిన సాతానుడు గర్జించు సింహము వలె ఎవరిని మృంగుదునా అంటూ వాడు తిరుగులాడుతున్నాడు. ఎంతోమందిని ఇప్పుడు మృంగేసి ఉన్నాడు. వాడు త్రాగుడు ద్వారా కొందరిని మింగేశాడు, వ్యభిచారం ద్వారా కొందరిని మింగేశాడు, జారత్వం ద్వారా కొందరిని మింగేశాడు, అబద్ధాల ద్వారా కొందరిని మింగేశాడు, దొంగతనం ద్వారా కొందరిని మింగేశాడు, అసూయ ద్వారా మింగేశాడు. ప్రియులారా, ఇలాగున లోకంలో ఎంతోమంది స్త్రీలనేమి, పురుషులనేమి, చిన్నలనేమి, పెద్దలనేమి, పల్లెలు పట్టణాలను తేడా లేకుండా సాతానుడు అనేకులను వాడు కబంధ హస్తాల్లో బంధించేశాడు. వివిధములైన తంత్రాలను పెట్టి, మోసాన్ని చూపించి, లోకాన్ని ఆకర్షింపచేసి వాడు మింగేస్తున్నాడు. వాడు కబంధ హస్తాలు దాచేశాడు.
కనుక దేవుని పిల్లలుగా నీవు నేను రక్షణ పొందేమయ్యా, బాప్తిసం పొందు, నాకు బల్లారాధన కావాలి, అది కాదు పిల్లారా, అది ఓకే. కానీ ఇలాగున విరోధి అయిన సాతాను చేతుల్లో బంధించబడినటువంటి వారిని విడిపించాలనే మనసు నీకుందా? నీ వీధిలో రక్షణ పొందలేని ప్రజలు ఎంతమంది ఉన్నారు? నీ రక్త సంబంధికుల్లో రక్షణ పొందని వారు, మందిరానికి రాని వారు, దేవుడంటే దూరంగా ఉంటున్న వారు ఎంతమంది ఉన్నారు? ఇలాంటి వారు సాతాను చేతుల్లో ఉన్నవాళ్ళు కాదా? మరి అలాంటి వారు విడిపించబడాలని నువ్వెంతగా ప్రయాసపడుతున్నావు? అబ్రహామును చూడండి, బంధించబడి దాసునిగా కొనుక్కోబడుతున్న తమ్ముని కుమారుని విడిపించుట కొరకు తాను ప్రయాసపడుతూ తనతో ఉన్నటువంటి ఒక ఆర్మీని వాడుకున్నాడండి ఆయన. ప్రియులారా, మరి నీ జీవితంలో ఈ మాటలు వినిచిన చెల్లె, దేవుడికి ఒక మంచి స్థాయిని ఇచ్చాడా? అన్న, దేవుడికి మంచి పొజిషన్ ఇచ్చాడా? అమ్మ, దేవుడికి ఒక మంచి ప్రార్థన జీవితాన్ని ఇచ్చాడా? మరి నువ్వు దేన్ని వాడుతున్నావు? నీ పొజిషన్, నీ ఖ్యాతి, నీ తెలివి, నీ ధనం, నీ బలం దేన్నన్నా ఉపయోగిస్తున్నావా రక్షణ లేని ప్రజల కొరకు? మారు మనసు లేని ప్రజల కొరకు నువ్వేం వెచ్చించగలుగుతున్నావు? అబ్రహాం తాను ప్రయాసపడ్డాడు, తనతో పాటు 310 మండుగిరిని ఆయన సిద్ధం చేసుకుని వెళ్ళాడండి. ఈరోజు నీ బలాన్ని దేవుని కొరకు, ఆత్మ రక్షణ కొరకు ఉపయోగిస్తున్నావా? నీ ధనాన్ని నశించిపోతున్న ప్రజలకు సువార్త ప్రకటించాలని ఖర్చు చేస్తున్నావా? ఈరోజు నువ్వు చదువుకున్నటువంటి చదువు కానీ, ఈరోజు నువ్వు కలిగి ఉన్నటువంటి వ్యవసాయం, వ్యాపారం, ఉద్యోగం, సామర్థ్యం, తెలివితేటలు ఏదైనా ఆత్మల రక్షణ కొరకు నువ్వు ఎంతగా ఉపయోగిస్తున్నావు? ఆలోచన చెయ్యి. అబ్రహాము దేశం కాని దేశం వెళ్ళాడు, పరాయి దేశం, పరదేశిగా గుడారాల్లో జీవించాడు. కానీ ఆత్మలను సంపాదించే విషయంలో ఆయన ఎంత ముందంజలో ఉన్నాడు? ఈ మాటలు వింటున్న ఆత్మీయులారా, మనలో ఎంతోమంది స్వతంత్రులుగా జీవిస్తున్నారు. అబ్రహాముకు సొంత గృహం ఏది లేదు, తాత్కాలిక గుడారాల్లో ఉన్నవాడు అంత పని చేస్తే సొంత గృహాల్లో ఉన్న నీవు నేను ఎంత పని చేయాలా? దేశం కాని దేశంలో జీవిస్తున్న పరదేశి ఆత్మల భారంతో జీవిస్తుంటే, ప్రియులారా, స్వదేశంలో పుట్టిన మనం, మేరా భారత్ మహాన్ అని చెప్పుకునే మనం ఎంతమంది మన భారతీయులను రక్షించగలిగాం? అలా రక్షించిన వాడు అబ్రహాం. అతడు ప్రభు బలలో పాల్గొన్నాడు. మనం ప్రభు బలలో పాల్గొనాలంటే మనం ఇతరులను రక్షించాలి యేసయ్య వాక్యం ద్వారా, యేసయ్య రక్తం ద్వారా. అప్పుడే మనం నిజమైన యోగ్యులమవుతాం. ప్రార్థన. తండ్రి దేవా, స్తోత్రం, వాక్యం ద్వారా మాతో మాట్లాడారు. ఆత్మల సంపాదన భారం మా హృదయంలో మెండుగా ఉంచండి. మీ కొరకే పనిచేసేవారిగా మమ్మల్ని చేయండి. యేసు నామమున ఆమేన్. ప్రైజ్ ది లార్డ్.